పాలపల్లి సాగర్. ఈ వరద ప్రభావంతో మా ఇల్లు కొట్టుకుపోవడం జరిగింది. నా ఆటో బైక్ కొట్టుకుపోవడం జరిగింది. మేము ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని స్లాబ్ పైకి ఎక్కి పరద కప్పుకొని కూర్చున్నాం. గవర్నమెంట్ మమ్మల్ని ఇప్పుడు ఆదుకోవాలి. మమ్మల్ని ఆదుకుంటారని గవర్నమెంట్ని వేడుకుంటున్నాను. అందరూ సాయం చేయండి. మా ఊరంతా ఆగం అయిపోతుంది. ఇక్కడ మా ఊర్లో ఉన్న ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. మేము అసలు తినడానికి కూడా తిండి లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉన్నాం. మమ్మల్ని ఆదుకోవాలని గవర్నమెంట్ని దండం పెడుతున్నాను. చాలా ఇబ్బంది. మా వస్తువులు బియ్యం, కారం, ఉప్పులు అన్నీ, టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ కొట్టుకుపోయినాయి. అందరు రండి, టీవీ ఇంట్లో చూడండి. మొత్తం ఇంట్లో అంటూ ఏమీ లేవు. పడుకుండే మంచాల కంచి కొట్టుకుపోయినాయి. దండం పెడుతున్నాం గవర్నమెంట్. అక్క మేము ఎరకలలో ఇంకో ఇక్కడ కట్ట కింద ఇల్లు వేసుకున్నాం. మాకు కోడి పిల్లలు అన్నీ 20 కోడి పిల్లలు పోయినాయి, గిన్నెలు పోయినాయి, చెమ్ములు పోయినాయి, బట్టలు పోయినాయి, మంచాలు పోయినాయి, ఒడ్లు బస్తాలు ఇగో మాకు సోటు లేక ఒడ్ల బస్తాలు ఇగో ఇక్కడ 10 బస్తాలు వేసుకుంటే 10 బస్తాలు ఒడ్లు కొట్టుకుపోయినాయి. అన్ని ఆగం అయిపోయింది. కింద బియ్యం దడిచిపోయినాయి. మాకు తినడానికి బియ్యం లేవు, కట్టుకుంటానికి బట్టలు లేవు, వండుకుంటానికి గిన్నెలు లేవు. అన్ని ఆగం అయిపోయినాయండి. మీ ఊరికి ఏం మంత్రి వస్తుంది, ఇప్పుడు ఏమడుగుతారు, ఏమడకపోతారు? మాకు అంతే ఆగం ఉన్నది. మాకు మీరందరు కలిసి మాకు మంచి చేయాలని కోరుకుంటాను అండి. మేము మామూలుగా కొంచెం చూడండి, దండం పెడతా. సన్నాపు వెంకన్న రాత్రి 11-12 గంటలకు ఈ తెలియని నిద్ర మత్తులో మామూలుగా అంటే ఇక మనుషులు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది. నడవలేని పరిస్థితి ఉన్నది. బయట కూడా వచ్చిన మా సామాన్ అంతా ఇళ్ళంతా కలిపి వాటర్ అన్నీ ఇచ్చి ఇక్కడికి మాకు ఈ కుతుకలు వచ్చినాయి. మా అమ్మను మా పిల్లల్ని ఒకరి తర్వాత ఒకరిని గడ్డకు చేర్చడం జరిగింది. అట్లా మేము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటపడ్డాం అండి. ఇదంతా చాలా నష్టం జరిగిపోయింది. మాకు ఒక ఇల్లు కానీ ఇంకేమైనా వస్తువులు ఏమైనా ఉంటాయి, బియ్యం లేవు, ఏం లేవు. మాకు ఇప్పుడు ఏం లేదు. ఇక మేము మనసులో ఉన్నాం, ఏం లేదు మా దగ్గర. మంత్రి గారు మా ఊరికి వస్తున్న సందర్భంగా మాకు వెంటనే ఇల్లు నిర్మించాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ దానికి వచ్చినాయి ఆయన వచ్చారు కానీ జలాడినాయి. ఇక వీళ్ళు వచ్చి నన్ను తీసుకుపోయి గాడికి తీసుకుపోయి కూలింది. ఇప్పుడు ఏమడుగుతారు? అయ్యా ఏం అడుగులేదు, నాకు ఇల్లు కట్టిరు బిల్లు అని అంటున్నా. ఏం లేదు నాయన, నాకు ఆగమైంది. ఏం తినడానికి ఏం లేకుండా అన్ని అలానే పోయినాయి నాయన. ఈ రావిరాల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి వరద నీరు బాగా రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఉండబడినటువంటి వస్తువులు కానీ, తర్వాత వెహికల్స్ కానీ, తర్వాత ఆహార పదార్థాలు కానీ మొదలగునవి ఈ వరద బీభత్సానికి కొట్టుకొని పోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఈ పైసలు కానీ, అదేవిధంగా వాళ్ళకు ఉండబడినటువంటి సోర్సెస్ ఏమైనా ఉన్నాయంటే పశువులు కానీ, తర్వాత గొర్రెలు కానీ, ఆ విధంగా మొత్తం ఈ వరద తాకిడికి కొట్టుకొని పోవడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రావిరాల గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. అదేవిధంగా ఎవరైతే ఆస్తి నష్టం జరిగిందో వాళ్లకు ఆస్తి నష్టాన్ని ఒక ఎంఆర్ఓ ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి ఆ కమిటీకి సూచన ప్రకారం ఆస్తి ఎంత ఉన్నదో అంచనా వేసి దానికి అడిషనల్గా ₹1,00,000 అడిషనల్గా బెనిఫిట్ పొందే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఈ రావిరాల గ్రామంలో ఉన్నటువంటి పంట పొలాలకు ఎకరానికి ఒక ₹10,000 చొప్పున ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.